కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లె రామారెడ్డి గ్రామాల మధ్య గల శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో మంగళవారం పురస్కరించుకుని ఉదయం నుండి స్వామివారికి అభిషేకాలు, అర్చనలు, అలంకరణ పూజలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ మాట్లాడుతూ శ్రీ కాలభైరవ స్వామి ఉత్సవాలు కార్తీక మాసంలో కార్తీక బహుళ పంచమి నవంబర్ నెలలో 5 రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగిందని, ఈ నెల మార్గశిర మాస కాలభైరవ స్వామి మొదట మంగళవారం చాలా ఇష్టమైన రోజు అన్నారు. మార్గశిర మాసంలో కాలభైరవ అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర బహుళాష్టమి అన్నారు. ఇక సంవత్సరంలో 24 అష్టములు వస్తాయి, కానీ కాలభైరవ స్వామికి అత్యంత ఇష్టమైన మాసం మార్గశిర మాసం. ఇక 23వ తేదీ సోమవారం రోజున శ్రీ కాలభైరవ స్వామి వారిని దర్శించుకుంటే సర్వ పాపాలు వైదొలుగుతాయని, ఉపవాసం చేసి జాగరణ చేస్తే సర్వపాపము నుండి విముక్తి చెందుతారని తెలిపారు. భక్తుల సౌకర్యం నిమిత్తం ఇసన్నపల్లె రామారెడ్డి గ్రామాల శివారులో గల శ్రీ కాలభైరవ స్వామి దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నదానం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి ప్రభు, అసిస్టెంట్ లక్ష్మణ్, భక్తులు పాల్గొన్నారు. మరి కాలభైరవుని యొక్క ఉత్సవాలు కార్తీక మాసంలో కార్తీక బహుళ పంచమి నుంచి నవంబర్ వరకు 5 రోజుల పాటు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. మరి ఇది మార్గశిర మాసము, మరి కాలభైరవునికి మొదటి వారము మంగళవారము. మార్గశిర మాసం కూడా కాలభైరవునికి అత్యంత ఇష్టమైన మాసంగా చెప్పుకోవచ్చు. ఈ మాసంలో వచ్చే మార్గశిర బహుళ అష్టమి 23వ తారీఖు నాడు 23వ తారీఖు 12వ నెల సోమవారం రోజున మార్గశిర బహుళ అష్టమి వస్తుంది. మరి ఈ మార్గశిర బహుళ అష్టమి మరి సంవత్సరంలో వచ్చే 24 అష్టముల కంటే ఈ అష్టమి మరి చాలా ఇష్టమైనటువంటి కాలభైరవునికి అత్యంత ఇష్టమైన రోజు కావున మార్గశిర మాసంలో వచ్చే అష్టమి రోజు కాలభైరవ స్వామి వారిని దర్శించుకుంటే సకల పాపం నుండి విముక్తి అవుతారు. మరి మార్గశిర బహుళాష్టమి నాడు దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి కాలభైరవ అష్టకము మరియు కాలభైరవ అష్టోత్తరము స్వామివారిని దర్శించుకొని ఉపవాసం చేసి జాగరణ చేయడం వల్ల మరి ఎటువంటి భోజనం కానీ ఏం కూడా స్వీకరించకుండా ఉపవాసం చేసి కాలభైరవుని దర్శించుకుంటే వారు సర్వ పాపం నుండి విముక్తి అవుతారని చెప్పవచ్చు. మరి కాలభైరవ ఆలయంలో వచ్చే భక్తుల సౌకర్యార్థము భోజన సౌకర్యం కానీ, నీటి సౌకర్యం కానీ ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఇసన్నపల్లి రామారెడ్డి మండలంలో వేసినటువంటి కాలభైరవ ఆలయంలో రచర్ల శ్రీనివాస శర్మ ప్రధాన అర్చక, కాలభైరవ స్వామి దేవాలయం.